ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిన్న ఒక పోస్ట్ మార్టం అయితే చేసింది. మొత్తం ఎందుకు ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంత ప్రచారం చేశారు, ఎందుకు ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది, ఎక్కడ ఫెయిల్ అయినామని చెప్పేసి ఆమె అందరిని కూర్చోబెట్టుకొని ఒక రిపోర్ట్ అయితే తయారు చేసుకుంది. దాంట్లో భాగంగానే ఏడుగురు ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారో వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు. కరీంనగర్ సెగ్మెంట్లో బీభత్సంగా పార్టీ ఓటు బ్యాంకుకు నష్టం వాటిల్లింది. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి నిన్న సీరియస్గా చర్చ జరిగిందంట. మరి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ను బూచిగా చూపించి మంత్రివర్గం నుంచి పొన్నం ప్రభాకర్ని బయటకు పంపించే అవకాశాలు ఉన్నాయంటే ఇక్కడ మనం ఒక వార్త చూడొచ్చు. డీటెయిల్స్లోకి వెళ్తే ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓటమి పార్టీలో కలకలం సృష్టిస్తోంది. మంత్రి పొన్నం పదవికి ముప్పు ఏర్పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నాయకుల మధ్య సమన్వయ లోపమే కొంపముంచిందన్న అంతర్మదనం పార్టీలో మొదలైంది. ఓటమికి మంత్రులే బాధ్యత వహించాలని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. మొత్తం 7 మంత్రులు ఇన్ఛార్జీలుగా వ్యవహరించారు. అయినప్పటికీ నరేందర్ రెడ్డి ఓటమి పాలవడంతో కాంగ్రెస్ అధిష్టానం మంత్రుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారానికి పోల్ మేనేజ్మెంట్కు అవసరమైన వనరులు సమకూర్చిన మంత్రులు సీరియస్గా పనిచేయలేదని, క్యాడర్ను సమన్వయపరచడంలో విఫలమయ్యారని చెప్పేసి అందుకే కరీంనగర్ స్థానంలో పట్టుకోల్పోయామని అధిష్టానం అంచనా వేస్తుంది. ఇక పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, హన్మకొండ, భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో పర్వాలేదని ఎమ్మెల్సీ ఫలితంతో స్పష్టమైంది. అయితే కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో లోపాలు కనిపించినాయంట. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నవారు సైతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లల్లో సరిగ్గా ప్రచారం చేయలేదు, క్యాడర్ని కలుపుకొని పోలేదు. క్యాడర్ తోటి కావచ్చు, ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో, ఎవరైతే టీచర్లు ఉన్నారో వాళ్ళతోటి మీటింగ్లు పెట్టలేదు, వాళ్ళని రెగ్యులర్గా కలవలేదు, ప్రచారం చేయడంలో లోపమైంది, పూర్తిగా ఇంట్రెస్ట్గా పనిచేయలేదు. కాబట్టే 3 ఎమ్మెల్సీ స్థానంలో 3 కూడా పోయినాయి, సిట్టింగ్ కూడా చేజారిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే 7 వ్యవహరించారో వాళ్ళ మీద కొంత సీరియస్గా ఉన్నది. మరి కరీంనగర్ సెగ్మెంట్లో భారీ నష్టం జరిగింది. ఆ సెగ్మెంట్కి ఇన్ఛార్జ్గా పొన్నం ప్రభాకర్ ఉన్నాడు మంత్రి. మరి ఆ నష్టాన్ని ఎట్లా బాధ్యత తీసుకుంటారు, మరి ఆయనను రీప్లేస్ చేస్తారు అనేది కూడా ఒకటైతే చర్చ నడుస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పొన్నంని ఏమైనా రీప్లేస్ చేసే అవకాశం ఉంటే, ఒకవేళ రీప్లేస్ చేస్తే చాలా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే మరోవైపు బీసీ రిజర్వేషన్లు అంటున్నారు, కులగణన అంటున్నారు, బీసీ నినాదం ఎత్తుకొని అన్ని పార్టీలు పోతున్నాయి. ఈ తరుణంలో ఒక బీసీ మంత్రిని కనుక తప్పిస్తే చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అసలు ఆ పార్టీలో ఇప్పటికే పదవుల విషయంలో కావచ్చు, ఎమ్మెల్యేల మధ్యలో, మంత్రుల మధ్యలో కావచ్చు, కొంత గ్యాప్ అయితే ఉంది. దాన్ని కవర్ చేయడానికి, దాన్ని పూర్తిగా తొలగించడానికి కొత్త ఇన్ఛార్జిని పెట్టారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి చర్యలు ఏమైనా కనిపిస్తే అది పార్టీకి నష్టమని చెప్పొచ్చు. పొన్నంను ఒకవేళ తప్పించే ప్రయోగాలు ఏమైనా చేస్తే. ఇక ఎస్ఎల్బీసీకి సంబంధించిన వార్త చూడొచ్చు.